అదే రోజు రాత్రిలో సాయంత్రం మేము పబ్లిక్కి కూడా అపీల్ చేసాము, మాకు సాయం చేయండి, మాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వండి. మేము 2 లక్షల రివార్డ్ కూడా అనౌన్స్ చేసాము. అండ్ నిన్న కూడా అన్ని మేము దాని గురించి ప్రస్తుతం చేసాము. కొన్ని రిపోర్టర్స్ నాకు అడిగారు, ఇది ఇక్కడ ఒక దొరికింది ఇక్కడ ఆ ఏరియాలో, గుంటూరు ఏరియాలో, నందిగామ ఏరియాలో, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ టోటలీ ఫాల్స్. మాకు దొరకలేదు ఎప్పుడు కూడా. ఐ హావ్ ఆల్సో స్పోకన్ టు సమ్ ఆఫ్ యూ. ఈరోజు మేము మళ్ళీ నిన్న కూడా సేమ్ చేసాము, ఈరోజు కూడా మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈరోజు కూడా మా పార్టీ స్టార్ట్ చేశారు మార్నింగ్ 5:30 నుంచి. మార్నింగ్లో మాకు ఈ కంట్రోల్ నెంబర్, జోనల్ కంట్రోల్ నెంబర్ ఇచ్చాము అటు 2 లక్షలకి. అప్పుడు మాకు ఒక మహిళా కాల్ చేశారు, ఇది కోదాడ్ ఏరియాలో ఇతను లాగా ఒక మనిషి కనపడుతుంది, సిమిలర్ లుకింగ్. ఇమీడియట్లీ వీ హ్యావ్ సెంట్ అ టీమ్ టు కోదాడ్ ఆల్సో, పంపించాము. బట్ అగైన్ దే వర్ సర్చింగ్, ఇప్పుడు కూడా సర్చ్ చేస్తున్నారు, విత్డ్రాయింగ్ దమ్ నౌ. తర్వాత అరౌండ్ 3 o'clock ప్లస్ మైనస్ ఎగ్జాక్ట్ టైం, క్లోజ్ టు చెక్ ద ఎగ్జాక్ట్ టైం. మాకు ఒక డయల్ 100 కాల్ వచ్చింది that there is an unknown some dead bodies lying here in this area. This area is Penjarla, outskirts ఉంది, పెంజర్ల విలేజ్, కొత్తూరు మండలం. సో దాని ప్రకారం ఇది డయల్ 100 తర్వాత మేము లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఇక్కడ వచ్చారు, లోకల్ పోలీస్ వచ్చి అప్పుడు కూడా మాకు కరెక్ట్గా ఐడెంటిటీ తెలియదు. వీఆర్ చెకింగ్ ఫర్ హిమ్. మాకు ఆ రోజు ఏం క్లోత్స్లో ఉన్నారు, ఎట్లా ఫిజిక్ ఉంది, ఎట్లా ఉంది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. So we picked up and he was found to be the same person. Not the same person, it was found here. మా క్లోజ్ టీమ్ వచ్చి మేము చూసారు, అన్ని కలెక్ట్ చేసాము. అతని తర్వాత ఈ పాకెట్స్లో కొన్ని ఐటమ్స్ దొరికింది. ఇప్పుడు జనరల్ ఐటమ్స్ ప్లస్ ఒక సెల్ ఫోన్ దొరికింది. ఇది సెల్ ఫోన్కి కొంచెం చూసాము ఇప్పుడు, జస్ట్ 10 minutes ఐ వాజ్ సీయింగ్ దాట్. ప్లస్ ఇంకా కొన్ని బస్ టికెట్స్ దొరికింది. దాని గురించి ఆ రోజు ఏం జరిగింది, ఇది అయిపోయిన తర్వాత ఇది ట్రావెల్ చేశారా, లోకల్లో ఉన్నారా, వీ హ్యావ్ టు ఎగ్జామిన్. వీ డోంట్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ, మా దగ్గర లేదు. వీ హ్యావ్ టు చెక్ ఇట్ అప్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ప్లస్ ఇది జస్ట్ బాడీ పక్కన ఒక బాటిల్ కూడా ఉంది. ఈ బాటిల్ ఈజ్ వన్ హర్బిసైడ్ బై నేమ్ డిస్ప్లే. ఇట్ ఈస్ వన్ డిస్ప్లే ఇస్ ద నేమ్, పేరు ఉంది, బ్రాండ్ నేమ్. ఇది అబౌట్ 1 liter బాటిల్ ఉంది. సో మేబీ హీ హాస్ కన్జ్యూమ్డ్ ఇట్. మేము ఇది పిఎంఈ కోసం పంపిస్తాము బాడీ, తర్వాత వాళ్ళు కూడా ప్రిజర్వ్ చేస్తారు. సో ఇట్ అపియర్స్ ఫ్రమ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ ప్రకారం అట్లా కనపడుతుంది, మేబీ హీ హాస్ కన్జ్యూమ్డ్ దిస్ హర్బిసైడ్. సో దట్ కుడ్ బి ద పాసిబుల్ కాజ్ ఆఫ్ డెత్. తర్వాత ఇది పాకెట్స్ నుంచి 1260 డబ్బులు కూడా దొరికింది. సెల్ ఫోన్ జస్ట్ వీ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఓన్లీ ఓపెన్ గ్యాలరీ, ఇది వేరే ఓపెన్ చేయలేదు. We wanted to check his call details, but you were hurrying kada. So we wanted to check the AIM use chesaru, but as per our CDR, this phone is currently in the airplane mode. But the gallery lo maku oka just fortunately ga video dorkindi. Ee video prakaram he has made this video on 10th of July. Our incident ki mundu ఆ రోజు 4:55 ఈ వీడియో తయారు చేశారు. స్వయంకి వీడియో అతనే మాట్లాడుతున్నారు. 4:55 in the evening before the incident. This video is 2 minutes and 26 seconds video only. I will play a small portion. It clearly says that he was fed up with all this. So he says that he wanted to commit suicide. ఆ రోజు అతను తండ్రికి కూడా సేమ్ చెప్పారు. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా రాత్రి 11:57 ఫోన్ చేసి కూడా సేమ్ చెప్పారు దట్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ వాళ్ళకి ఇష్టం లేదు జీవితానికి. సో he wanted to commit suicide. We will just quickly play this video for you, just for few seconds. You can see, we will play from our hand. ఇంతకు ముందు సార్ డౌన్ పైకి కవర్ మొత్తం మీ ఆడియో వస్తుంది. నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి, ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు, నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నాను. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి, నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నాను. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు. దాంతో నన్ను ఎంత మోసం చేసినందుకు అక్షయ్ అని
అక్షయని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని ఎలాగైనా ఇంతకు ముందు ఇది పాత హిస్టరీ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తున్నా. 11 PM నుంచి 12 o'clock మధ్యరాత్రి లోపల జరిగింది ఈ ఇన్సిడెంట్. అక్కడ లోకల్ షాబాద్ లో ఇది 3 మర్డర్స్ జరిగింది. తర్వాత దేవల కూడా ఒక హండ్రెడ్ ఉంది నాగరికుంట విలేజ్ కి, అక్కడ ఈ భార్య మరియు ఇద్దరు పిల్లలకి హత్య చేశారు. ఈ మనిషికి కొంచెం బ్యాక్గ్రౌండ్, హీఈస్ అబౌట్ 29 years of age. ఈ ప్రొఫెషన్ ప్రకారం అతను ఫార్మర్ ఉన్నారు. అతనికి కొంచెం ఆన్లైన్ బెట్టింగ్ కి చాలా అలవాటు ఉంది. సో దాని కారణం ఈ వాజ్ మెయింటైనింగ్ మెనీ సిమ్ కార్డ్స్. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు 16 సిమ్ కార్డ్స్ మాకు దృష్టిలో వచ్చింది. వీఆర్ చెకింగ్ ఫర్దర్, బట్ 16 numbers వీ హ్యావ్. చాలా సెల్ ఫోన్స్ కూడా యూజ్ చేశారు. ప్లస్ ఇది ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి అన్ని ఆన్లైన్ బెట్టింగ్ కి చాలా అలవాటు ఉంది. దాని కారణం అతని పైన చాలా హెవీగా డెట్ ఉంది, రుణం చాలా ఎక్కువ ఉంది. ఇది 2 కోటి పైన రుణం ఉంది అప్పుడు. సో దాని కారణం అతనికి చాలా మెంటల్ స్టేట్ కొంచెం డిస్టర్బ్ గా ఉంది. అప్పుడు అతనికి పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1.5 years, చాలా చిన్నగా ఉన్నారు, 1.5 and 4 years old. తర్వాత ఇంతకు ముందు ఈ కేసుకి ముందు ఈ మనిషి వాళ్ళకి ఫ్యామిలీ ప్లస్ ఈ మైనర్ విక్టిమ్ గర్ల్ వాళ్ళు షాబాద్ లోకల్ విలేజ్ లో దగ్గర ఇంట్లో ఉన్నారు. దే వర్ నేబర్స్ టు ఈచ్ అదర్. ఈ ఇన్సిడెంట్ అప్పుడు నుంచి ఇది కొన్ని టైం నుంచి అమ్మాయికి కాలేజ్ నుంచి వాపస్ వచ్చే టైంలో చాలా ఫాలోగా చేశారు. సో దాని గురించి మాకు 16th May రోజు షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక పోక్సో కేసు కూడా బుక్ అయింది. Section 11 and 12 లో ఇది సైబర్ స్టాకింగ్, అమ్మాయికి ఇది ఉమెన్ స్టాకింగ్. సో ఈ కేసులో అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఈ తర్వాత ఈ కేసు అయిపోయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ జూన్ లో వచ్చింది. తర్వాత అతను వాళ్ళకి భార్య అండ్ ఇద్దరు సన్స్ వాళ్ళు దేవలకొండకి షిఫ్ట్ చేశారు. అతనికి పేరెంట్స్ తల్లి తండ్రి అక్కడ షాబాద్ లో ఉన్నారు సేమ్ ఇంట్లో, బట్ ఓన్లీ అతను ప్లస్ భార్య అండ్ ఇద్దరు సన్స్ దేవలకొండకి షిఫ్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ రోజు 10th July సాయంత్రం ఒక కార్ హైర్ చేశారు. అతని దగ్గర ఓన్ కార్ లేదు, ఈ ఓన్లీ హ్యాజ్ అ స్కూటీ. ఒక హైరింగ్ కంపెనీ నుంచి ఒక కార్ హైర్ చేశారు. దానికి 2000 రూపీస్ యూపీఐ ద్వారా వాళ్ళకి భార్యకి మొబైల్ ఫోన్ నుంచి యూపీఐ ద్వారా పేమెంట్ కూడా చేశారు. ఈ కార్ తీసుకొని రాత్రిలో అరౌండ్ సమ్వేర్ అరౌండ్ ఆఫ్టర్ 10:30 ఈ విలేజ్ లో వచ్చారు. తర్వాత ఫస్ట్ ఈ షాబాద్ లోకల్ లో వచ్చి ఈ అమ్మాయి ఇంట్లో వచ్చారు. అక్కడ ఇమీడియట్ గా ఫస్ట్ అతను ఈ అమ్మాయికి, ఇది మైనర్ గర్ల్ కి మదర్, తర్వాత గ్రాండ్ మదర్ అమ్మమ్మ ఇద్దరికి మర్డర్ చేశారు. ఈ హాజ్ యూజ్డ్ అ నైఫ్. వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ నైఫ్ ఎక్కడ నుంచి ప్రొక్యూర్ చేశారు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి అమ్మాయికి అక్కడ నుంచి తీసుకొని కార్ లో పెట్టుకొని అక్కడ నుంచి దేవలకొండకి వచ్చారు. సో వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ CCTV ఫుటేజెస్. దాని ప్రకారం సమ్ టైమ్ లైన్స్ వీ హ్యావ్ డ్రాన్. ఏ టైంకి ఏం జరిగింది, ఎప్పుడు ఎక్కడ ఫస్ట్ వచ్చారు, తర్వాత ఇక్కడ వచ్చారు. తర్వాత దేవలకొండలో వచ్చి ఓన్ ఇంట్లో వచ్చి ఇది భార్య ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు మనిషికి హత్య చేశారు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇది ఇంటి నుంచి జస్ట్ 200 meters ఒక చెరువు ఉంది, అక్కడ వచ్చి ఇది అమ్మాయికి కూడా మర్డర్ చేశారు. ఇంట్లో ఇది సిక్కల్ యూజ్ చేశారు. ఈ అమ్మాయికి మర్డర్ కోసం వేరే నైఫ్. మేబీ దిస్ మర్డర్ హ్యాపెన్ ఫస్ట్ ఆర్ దిస్ మర్డర్ హ్యాపెన్ బిఫోర్. దాని గురించి వీఆర్ వెరిఫైయింగ్. మేబీ దిస్ గర్ల్ వాస్ కిల్డ్ బిఫోర్ ఆర్ వైఫ్ అండ్ సన్స్ వర్ కిల్డ్ బిఫోర్. దాని గురించి ఫర్దర్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అబౌట్ ద సీక్వెన్స్ ఆఫ్ దాట్. ఈ అయిపోయిన తర్వాత అరౌండ్ 11:57 రాత్రిలో తండ్రికి ఫోన్ చేశారు మొబైల్ ఫోన్ ద్వారా. చెప్పేసి ఇది మొత్తం ఇట్లా చేశాను, ఆ మనిషికి మనం చేశాను, నేను కూడా సూసైడ్ కోసం చెప్తున్నాను, నాకు కూడా జీవడానికి అవకాశం లేదు, ఇష్టం లేదు. Yes, told that. తర్వాత వాళ్ళకి పేరెంట్స్ రాత్రి అరౌండ్ 1 o'clock పోలీస్ స్టేషన్ లో వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఇమీడియట్ గా మా తరఫు నుంచి అన్ని పోలీస్ పార్టీస్ తయారు చేసి అన్ని సర్చ్ కోసం అన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసాము. అతనికి పట్టుకోవడానికి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి మేము అప్పుడు అది సీన్ ఆఫ్ క్రైమ్ 2 స్థలాల్లో ఉన్నాయి, 3 స్థలాలు ఉన్నాయి. అది షాబాద్ లోకల్ విలేజ్ లో ఇంట్లో,
తర్వాత అది చెరువు దగ్గర, అండ్ తర్వాత ఇది దేవలకొండ ఇంట్లో భార్య. మేము అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ క్లూస్ టీమ్ ఇది మొత్తం లిఫ్ట్ చేశారు. తర్వాత మేము కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అనాలిసిస్ చేసాము, సెల్ ఫోన్స్ అండ్ అదర్ డీటెయిల్స్. మేము వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్, ఇది స్నేహితుడు, రిలేటివ్స్, బంధువులు వాళ్ళకి కూడా కొన్ని ఇంటరోగేట్ చేసాము. అతను ఎక్కడ ఉండడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మే మంత్లో పోక్సో కేసు అయిపోయిన తర్వాత అప్పుడు కూడా 2 వీక్స్కి అతను అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో దాని గురించి కూడా వీ హ్యావ్ చెక్డ్ అప్. హీ వాజ్ ఇన్ ECIL ఏరియా అప్పుడు. ప్లస్ హీ హాస్ గాన్ టు శ్రీశైలం ఆల్సో. ఇది 4 రోజు శ్రీశైలం కూడా వెళ్ళారు. సో అక్కడ కూడా మేము మా టీం పంపించాము. ఎందుకంటే వాళ్ళ దగ్గర మా దృష్టిలో అది యాజ్ పర్ అవర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దగ్గర క్యాష్ ఎక్కువ లేదు. సో అక్కడ అది ఫ్రీ ఫుడ్, లాడ్జింగ్ ఛాన్స్ ఉంది. సో వీ హ్యావ్ సెంట్ టీమ్స్. ఇంకా అన్ని ప్లేసెస్ కూడా మేము సరిగా సెర్చ్ చేసాము. తర్వాత ఒక రోజు ముందు కార్ బుక్ చేశారు. ఈ కార్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కార్ వెండర్ ఉన్నారు, ఇది రెంటల్ కంపెనీ వాళ్ళ తరఫు నుంచి. అది ఫార్చునేట్ గా GPS కార్ లొకేట్ చేసాము. కార్ అప్పుడు ఈ రైల్వే ట్రాక్ దగ్గర చేగూర్ ఒక ప్లేస్ ఉంది, స్థలం ఉంది, అక్కడ మాకు కార్ దొరికింది. ఈ కార్ కి సరిగా మేము సర్చ్ చేసాము, అక్కడ లోపల అతను లేదు. ఈ మొత్తం ట్రాక్స్ మేము అప్పుడు చెక్ చేసాము 2 sides కి, హైదరాబాద్ సైడ్, బెంగళూరు సైడ్. మోర్ దెన్ 2 kilometers అది అప్ అండ్ డౌన్ ట్రాక్స్ వెరిఫై చేసాము. అన్ని రైల్వే స్టేషన్స్ చెకప్ చేసాము, బస్ స్టాండ్స్ చెకప్ చేసాము. తర్వాత అన్ని ప్లేసెస్, ఈటింగ్ పాయింట్స్, వైన్ షాప్స్, రోడ్ సైడ్ ఢాబాస్, ఎనీ అదర్ పెట్రోల్ పంప్స్, తర్వాత ఇది ప్లాట్ఫామ్స్ కూడా, అన్ని టాయిలెట్స్ దగ్గర కొన్ని ప్లాంటేషన్స్ ఉన్నాయి, అని అడవిలాగా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఐసోలేటెడ్ లొకేషన్స్. 2 వీక్స్ కి ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ అయింది. సో హీ హ్యాస్ అటెంప్టెడ్ కమిటింగ్ ద సూసైడ్ లాస్ట్ ఇయర్ ఆల్సో, అప్పుడు అక్టోబర్. తర్వాత ఇది రీసెంట్ గా ఇది మేలో ఇది పోక్సో కేసు బుక్ అయింది. సో అట్ దట్ టైం ఈ తర్వాత ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. సార్ సేమ్ క్లోత్స్ లో ఉన్నాడా సార్ ఇన్సిడెంట్ చేసి? ఈజ్ ఇన్ ద సేమ్ క్లోత్స్, ఎస్. ఆ రోజు అదే క్లోత్స్ లో ఉన్నారు. బస్ టికెట్స్ ఎక్కడ ట్రావెల్ అయ్యింది? వీ హ్యావ్ టు చెక్ అప్. ఇప్పుడు దొరికింది కదా చేవేళ. అంటే ఎన్ని గంటల ప్రాంతంలో తను చనిపోయినట్టు మీరు? I cannot say, we don't know, because the PMA లో వస్తుంది. యాక్చువల్లీ దట్ ఈస్ ద సైంటిఫిక్ థింగ్. ఇది బాడీ ఇప్పుడు ఏం కండిషన్ లో ఉంది, ఇది మాకు PMA లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్, టైమింగ్ రఫ్లీ టైమింగ్ వస్తుంది. వారి కుటుంబ సభ్యులకు ఏమైనా ఇన్ఫార్మ్ చేశారు సార్? అవును, ఈ పెంజర్లా విలేజ్ లో అతనికి మామ ఉన్నారు, 4 ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇన్సిడెంట్ గా అది కాల్ చేసాము, ఉన్నారు, వచ్చారు, ఐడెంటిఫై చేశారు. తర్వాత అందుకే ఓన్ బ్రదర్ భాస్కర్ కూడా, అతను కూడా వార్డ్ మెంబర్ ఉన్నారు అక్కడ, అతను కూడా వచ్చి ఐడెంటిఫై చేశారు. సార్ ఫస్ట్ బాడీ చూసిన వాళ్ళు ఎవరు సార్? అంటే వెంచర్ వల్ల లేకపోతే ఇటుగా వెళ్తున్నారు? నో, వి గాట్ అ డయల్ 100 కాల్. వి హావ్ టు ఎగ్జామిన్, యాక్చువల్లీ ఎగ్జామిన్ చేస్తున్నాం. సార్ వీడియోలో తను ఇంతకుముందు వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు అంటున్నారు. ఇంతకుముందు వీళ్ళు ఇద్దరి మధ్య ఏమన్నా స్నేహం కానీ ఇంకేమన్నా? వీ హ్యావ్ టు ఎగ్జామిన్ దట్, వీ హ్యావ్ టు చెక్అప్. దాని గురించి మాకు పోక్సో కేసు వచ్చింది, మీన్స్ ఇది మైనర్ గర్ల్ కదా, సో దాని ప్రకారం అది హరాస్మెంట్ ఉంది, స్టాకింగ్. సో వి బిలీవ్ ఇట్ ఈస్ బై ఫోర్స్. హీస్ ఫోర్సింగ్, హరాసింగ్, అమ్మాయికి హరాస్ చేశారు. ప్రెసెంట్ ఆ మొబైల్ లో సిమ్ కార్డ్ ఉందా సార్? దాన్ని ఏమైనా యూజ్ చేశారు? వీ హ్యావ్ టు చెక్అప్. మేబీ చూస్తాం, అది ఓపెన్ చేయలేదు, యాక్చువల్లీ ఇది ఓపెన్ చేయాలి, బట్ వీ హ్యావ్ టు చెక్అప్. బట్ ద ఫోన్ ఇస్ ఇన్ ఎయిర్ప్లేన్ మోడ్.